సార్ కొంచెం పైన ఇక్కడ పెట్టండి సార్ కొంచెం ముంగిపోయింది ఇట్లా పెట్టేసేయండి. నీరు వస్తుంది లైట్ మేడం అన్న దగ్గర తీసుకో లైటు సరిపోతుంది నా ఏం కాదన్న లైట్ సరిపోతుంది ఇటు ఇటు అటు కాదు చాలు
అందరూ మహారాజు టాలెంట్ మనం ఎలా నేర్చుకోవాలి. ఇప్పుడు న్యూ రికార్డ్ క్రియేట్ చేసావు. 12 minutes 44 seconds లో 4 feet by 5 feet పెయింటింగ్ చేయడం అనేది మీ అందరూ తెలుసు. ఇక్కడ కొంతమంది ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, మీ అందరూ కూడా తెలుసు ఎంత టఫ్ ఎంత మినిట్స్ లో చేయడం చేసేది. రియలీ గ్రేట్ అచీవ్మెంట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. మీకు త్వరగానే రికార్డ్ సర్టిఫికెట్ మీ టైం వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా అండి చాలా అద్భుతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు వాళ్ళ మదర్ వాళ్ళు కూడా ఎంత ఎంకరేజ్ చేస్తే పాపని ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ట్రైనింగ్ తీసుకొచ్చి చేసి చక్కగా సాధన చెప్పి వాళ్ళు చాలా టైం సాక్రిఫైస్ చేసి నాట్ ఓన్లీ పెయింటింగ్, డాన్స్, మ్యూజిక్, డిఫరెంట్ కేటగిరీలు చేసి ఎంత ఎంకరేజ్ చేస్తూ అలాంటి పేరెంట్స్ దొరకడం నీ అదృష్టమా. అలాగే నీ కూతురు నీలాంటి అబ్బాయి దొరకడం వాళ్ళ అదృష్టం. అలాగే వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు, నీ బాధ్యత చేస్తున్నారు. రియలీ గ్రేట్. అదే ఇతర పేరెంట్స్ కూడా ఏ టాలెంట్ ఉన్నా కానీ ఎంకరేజ్ చేయండి. అందులో బతకడానికి ఏ టాలెంట్ సాధించాలని చేసండి. ఇతరులకి కాళ్ళంటే అవగాహన లేకుండా ఇది ఇలా ఈ కాళ్ళలో కూడాను చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొఫెషనల్స్ గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అని, ఆర్టిక్ అని, బిఎఫ్ అని ఇతర ప్రొఫెషనల్ కోర్స్ ఉన్నాయి. ఎలాంటి టాలెంట్ డాన్స్ లో డిప్లొమాస్ ఉన్నాయి, మ్యూజిక్ లో ఉన్నాయి, పెయింటింగ్ లో ఉన్నాయి. అలాగే ఐటీలో కూడా చాలా అద్భుతంగాను విశ్వవ్యాప్తంగా పేరుతోనే కాదు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. సెక్యూరిటీ, ఫ్యామిలీ సెక్యూరిటీ వర్క్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి. పేరెంట్స్ అందరూ పిల్లలు ఎంకరేజ్ చేసుకోవచ్చునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఏం చేస్తుంది పాప, ఏమి డ్రా చేస్తుంది, ఏదో దేవుడి గురించి చేస్తుంది అని అర్థమైంది. కానీ శివుడిని అనేది వేసిన తర్వాత అర్థమైంది. అసలు రియల్లీ గ్రేట్. అసలు ఇంత చిన్న పిల్లలు ఇంత ఎంతో కష్టపడితే కానీ రాదండి ఇది. మన అలాంటి పెద్దవాళ్ళకైతే అసలు ఎంతో అసలు మేబీ డేస్ పడతాయేమో ఇలాంటివి చేయడానికి. అలాంటిది ఇంత చిన్న పాప ఎంతో కష్టపడి నేర్చుకొని ఇలా వరల్డ్ రికార్డ్ సెట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు మదర్. కంగ్రాచులేషన్స్. అన్నట్టుగా రివర్స్ లో పెట్టేసరికి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అన్ని విధాలు ఆలోచిస్తున్నాను. ఏం చేస్తుంది అమ్మాయి అర్థం కాదు, క్యాచ్ చేయలేకపోయాను. వన్స్ అది బయట పెట్టిన తర్వాత రియల్ ఇట్స్ అమేజింగ్ అండి. ఇంత మాత్రం ఆ రోజుల్లో నాకు తెలియదు. నెక్స్ట్ మా పిల్లలు కూడా నేను నేర్పించలేదు. రియల్లీ ఈ హ్యాట్స్ ఆఫ్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని మోటివేట్ చేస్తే ఇక్కడికో వెళ్ళిపోతారు. రియల్లీ గ్రేట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. మీ దగ్గర కూడా పిల్లలు ఎలా కావాలి సార్? ఎంత అంటే చాలా ఓపిక్గా మేమే టెన్షన్ పడుతున్నాం కానీ సార్ చాలా టెక్నిక్స్తో అందుకు చాలా ఓపిక్గా టైం ఏ టైం అంటే ఆ టైం ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడము. అలా చీకట్లో కూడా ఫోన్ చేయగానే వస్తున్నా అని చెప్పి చాలా ఓపిక్గా నేర్పించారు. ఫస్ట్ రాంబాబు సార్కి, పూజా మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలు ఆడుతూ ఉండొచ్చు కానీ దాన్ని నేర్పించే గురువు కూడా చాలా ఇదిగా ఉండాలి అని నేను అనుకుంటున్నా. అది సారు చాలా ఓపికగా నేర్పించారు, అది చెప్పలేము ఇంకా, అంత చాలా ఓపికగా నేర్పించారు. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఈ పెయింటింగ్ చేయడానికి చాలా టైం తీసుకున్నా. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ డెడికేషన్, ఫోకస్, ఇంట్రెస్ట్ అండ్ ఆర్ట్ కూడా నేర్చుకోవడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. బట్ ఇది నేర్చుకోవడానికి చాలా టైం తీసుకుండేది. ఐ యూస్ టు వరీ ఎంత టైంలో వేస్తాను. నేను ఫస్ట్ అటెంప్ట్ అయితే 1 hour 30 minutes వేసాను. నేను అసలు అది పాసిబుల్ ఆ మినిట్స్లో వేయడం, నేను 1 hour 30 minutes వేసాను అని. బట్ ఐ ప్రాక్టీస్డ్ ఇట్. దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. దానివల్ల నాకు మినిట్స్లో వేయడానికి వచ్చింది. సార్ కూడా నాకు చాలా టెక్నిక్స్ ఇవన్నీ నేర్పించడం వల్ల పెయింటింగ్ చేయడం కాస్త ఈజీ అయింది. బట్ అది చేయడం చాలా కష్టం. మేము నార్మల్గా క్లాసెస్లో ఒక పెయింటింగ్ చేయడానికి 2 to 3 months తీసుకునేవాళ్ళం. క్యాన్వాస్ అయితే 4 months అలా. బట్ నేను ఒక మినిట్స్లో వేయాలంటే ఫస్ట్లో అసలు బ్రేక్ చేయగలను అని అనిపించింది. బట్ చివరిలో వేయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ మై పేరెంట్స్ అండ్ మై టీచర్. థ్యాంక్ యూ. మనం ఏ కార్యక్రమమైనా
गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि ప్రారంభించడం జరిగిందండి వచ్చేసి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడాను ఇంకా 5 ఈవెంట్స్ చేస్తున్నాము. ఈ ఈవెంట్స్ అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని బతుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మీ అందరూ కూడా గిన్నెస్ రికార్డులో తెలుసు, అలాగే మా సంస్థ కూడా అంటే విశ్వవ్యాప్తంగా నా టాలెంట్ ఉన్న వాళ్ళని వరల్డ్ రికార్డుగా డిక్లేర్ చేస్తూ సర్టిఫై చేసిన వాళ్ళకి గుర్తింపు తేవడానికి ఈ సంస్థ ప్రారంభం చేయండి. నేను బేసికల్గా చిత్రకారుడండి, చాలా మందికి తెలుసు. నాది స్పెషలైజేషన్ ఏంటి ముగ్గురు పెయింటింగ్ చేయడం. అది ప్రపంచంలో నాతో మొట్టమొదటిగా ప్రైజ్ బ్యాటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతే చూడాలని చేస్తే కానీ రోజుగా రామరామని పట్టిన కానీ ఇక్కడ గురువు వస్తుంది చేసి అటువంటి ప్రైజ్ బ్యాటింగ్ యూనిస్ వాళ్ళకి నేను అప్లై చేయడం జరిగింది. దాని వాళ్ళు మీరు ఎక్కడ లేదు, కొత్త కేటగిరీలో ఉంది, కొత్త కేటగిరీలో చేయాలని చెప్పి ఈ టైం పడుతుంది చెప్పి నేను ఉన్నవాళ్ళు బ్రేక్ చేస్తే మేము చేస్తాం కానీ ఇలా టైం పడుతుంది చెప్పడం జరిగింది. అలా 1 year 3 years అయిపోయింది. అని వాళ్ళకి అనిపించింది సరే డెవలప్ సరే టాలెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎవరైనా సరే అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన కూడా అంటే పాజిటివ్ ఉంటుంది. వాళ్ళు ఒక వ్యక్తి ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండడో తన కుటుంబానికి కాకున్నాను ప్రపంచాన్ని మొత్తాన్ని కూడాను అతను సహాయం చేయగల స్థాయికి ఎదుగుతాడు, 10 మంది సహకరించే స్థాయికి ఎదగలుగుతాడు. ఆ ఆలోచనతోనే నేను ఈ సంస్థ స్టార్ట్ చేసి డిఫరెంట్ కేటగిరీలో ఉన్నత స్థాయి ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని ఇప్పుడు పాప ప్రొవైడ్ చేస్తుంది చూసారు ప్రొఫెషన్గా. అలాగా వాళ్ళు విచారణ కూడాను ఎన్సీఏ వాళ్ళు 22,000 మెంబర్స్ స్పాట్లో పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారు. వాళ్ళకి స్పాట్లో వరల్డ్ రికార్డు మనకు అప్లై చేసుకున్న ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ పిలుపులకు గంటల కూడా మొక్కలు నాటడం జరిగింది. ఆ ప్రక్రియ కూడా మాకు అప్లై చేయడం జరిగింది. దాంట్లో కూడా మేము రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే యూఎస్ నుంచి ఒక బాలీవుడ్ యాక్టర్ అతను తీసిన పిలుపుకి ఫిల్మ్ అవార్డ్స్ వచ్చినాయి. ఆ ఇయర్లో మాకు అప్లై చేయడం జరిగింది, వాళ్ళకి కూడా అవార్డు చేయడం జరిగింది. అలాగే 2 కోట్ల మందితో ఒకే రోజు 2023లో ఆగస్టు 14న మనకు అశోక్ చక్రం అందరూ తెలుసు, దాంట్లో కూడా స్పోర్ట్స్ ఉంటాయి. ఒక స్పోర్ట్ ఒక మీనింగ్ ఉంటుంది. యాక్చువల్లీ అలాంటి అంశాలన్నీ కూడాను ప్రభుత్వం గారికి అంటే ఒక పాఠ్యపుస్తకంగా చేర్పించాలి. అంత ఎప్పుడు వాల్యూస్ 24 సెంటెన్సెస్ అనేవి చాలా విలువగా ఉన్న వాక్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. విధానం ఇవ్వండి బాగా అంటే మనం రీసెర్చ్ చేస్తే కానీ మన భారతదేశ సంస్కృతి కానీ టాలెంట్ కానీ ఏదైనా సరే మనకు తెలియదు. అందుకే కావాల్సిన వారు హైలైట్ చేయట్లేదు, అనవసరాన్ని కూడా మన పాఠ్యాంశాలు పెట్టించేసి చాలా చేస్తున్నారు. అలాంటి అంశాలు తీసుకుని ప్రతినిధిగా డిజైన్ చేసి ఒకే రోజు 1 hourలో 2 crores ప్రకటించడం జరిగింది. అది కూడా మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సహకారంతో తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కూడా మేము ఆనందం చేయడం జరిగింది. ఇలాగా ఎన్నో ఎప్రిల్ వాల్యూస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ సంస్థ ద్వారా తీయడం అది ఒకరోజు చెప్తే ఎవరు పట్టించుకోవడం, ఒక సమూహంలో చెప్తే ఎవరికైనా అది చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. అదే ప్రక్రియ మా విషయం గురించి ఎన్నో సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. స్మార్ట్ ఒకసారి 10,000 మెంబర్స్ ఒకసారి చేస్తాం. పర్యావరణ మీద ఎలా అవగాహన చేయాలని చెప్పి అది పిల్లల నుంచే మనం మోటివేట్ చేస్తుంటే వాళ్ళ మైండ్ స్ట్రాంగ్ గా నాటుకుంటే వాళ్ళు ఏదైనా సరే నెక్స్ట్ జనరేషన్ మార్పు అవుతుంది. ఇలాంటి ప్రక్రియ ద్వారా ఎథికల్ గాను లీగల్ గా వాల్యూబుల్ ఉన్న ఐటమ్స్ చాలా వరకు మేము మాకు రోజుకి 2-3 నామినేషన్ వస్తుంది రికార్డ్స్ కి. కానీ వాళ్ళన్నింటినీ కూడా మనం స్కూల్ చేసుకుంటూ కేవలం ఈ 10 సంవత్సరాలు మేము ఇచ్చిన 75 రికార్డ్స్ మాత్రమే ఇచ్చి ఉన్నాము. అంటే అంత స్కూల్ చేస్తున్నాము. అంటే అర్హత ఉన్న వాళ్ళని అర్హత ప్రకారం కూర్చోవాలంటే సంస్థగా వాల్యూ ఉంటుంది. వాళ్ళు కూడా రీల్ కష్టపడినట్టు వాళ్ళకి వీలు ఉండదు. ఆ ప్రక్రియలను మేము చాలా క్షుణ్ణంగా స్కూల్ చేసి మా రీసెర్చ్ టీమ్ లో ఇచ్చేసి అర్హత వరకు ఆపేస్తున్నాము. కానీ చాలా మంది కష్టపడి చేసుకుని ఎంకరేజ్మెంట్ లేదని నిరుత్సాహపడుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ అవార్డ్స్ కార్యక్రమాలు కూడాను నేను నిర్వహిస్తున్నాను. దీనివల్ల అంటే సొసైటీ వాళ్ళు మంచి పౌరులుగా ఉంటే చేస్తామని ఇలాంటి అవార్డ్స్ ద్వారా వాళ్ళ ఎమోషన్స్ క్రియేట్ చేయడం కానీ వాళ్ళ బాధ్యతను ఇక్కడ పెంచడానికి కానీ ఇలా అవార్డులు ఎంతో సహకరిస్తుంది. ఆ ప్రక్రియలోనే మేము
ప్రతి సంవత్సరం కూడా 5 ఈవెంట్స్ చేయడం జరుగుతుంది చేస్తాను. సో మీ సర్కిల్లో కానీ ఎక్కడ చేసినా కానీ ఎవరైనా టాలెంట్ రావాలని చేసినా కానీ మన ప్రక్రియ ఏంటంటే మొట్టమొదటిగా అంటే మనకి విశ్వవ్యాప్తంగా 100 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఐటీ చేయడానికి అంత నెట్వర్క్ అనేది మన దగ్గర ఉండదు కాబట్టి ఎవరి టాలెంట్ చేసి కానీ అవాయిడ్ చేసుకుంటే ఆ ప్రక్రియ మన రిసెర్చ్ పరిశీలించి వీళ్ళు రికార్డ్ గెలుచుకున్నా కాదని తెలుసుకొని ఇది చేయొచ్చు అని చెప్పి డెవలప్మెంట్ అరేంజ్ చేస్తూ మనం లైవ్ చేసి ఆ రికార్డ్ ఎవిడెన్స్ తీసుకున్నాం కాబట్టి మనం రికార్డ్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాంటి సర్కిల్ టాలెంట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను కూడా చాలా చిన్న పల్లెటూరు నుంచి పశ్చిమ గోదావరి వేగవాడ గ్రామం నుంచి చిన్న పల్లెటూరు నుంచి ఏ సపోర్ట్ లేకుండా ఏ సహాయం లేకుండా రావడం జరిగింది. ఈ కళలన్నీ కూడా చాలా మంది అవగాహన లేదు. చాలా మంది 100% డిస్కస్ చేసేవాళ్ళు కానీ దానివల్ల ఉపయోగం పొందేవాళ్ళు కానీ ఇది లేదు. ఎంతో డిటర్మినేషన్ ఉంటే కానీ భగవంతు ఇచ్చిన వరం కళలనేవి నేను భావిస్తానండి. అలాంటి సరైన టైంలో మంచి గురువు దొరకాలి, మంచి తల్లిదండ్రులు ఉండాలి, సొసైటీ కూడా ప్రేరేపించాలి. ఎందుకంటే అది ఉన్నప్పుడు చిన్న నీకు కూడా చాలా బలంగా నాటుకుంటుంది. అలాగే చిన్న పాజిటివ్ కూడాను అద్భుతాలు క్రియేట్ చేస్తుంది పబ్లిక్లో వర్క్ చేసినా కానీ. అది నేను వీడియో చేశాను కాబట్టి నాకు ఈ విధంగా చాలా హార్డ్ వర్క్ చేసుకుని వెళ్తున్నాం. అలాగే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు మన సమాజానికి నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఇంపాక్ట్ క్రియేట్ చేసే యూత్ ఐకాన్స్ వాళ్ళే నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పడం కోసము స్వామి వివేకానంద ఆలోచన తీసుకొని రాంబాబు గారు ఆల్మోస్ట్ 11 years బ్యాక్ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా అవార్డ్స్ ఇస్తున్నారు. ముందుగా రాంబాబు గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వేదిక మీద. వివేకానంద స్వామీజీని ఎందుకు అంటే ఒక 2 నిమిషాలు చెప్పి నా ప్రసంగం ముగిస్తాను. డిసెంబర్ 24, 2006 సంవత్సరంలో నల్గొండ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 18 సంవత్సరాల పిల్లవాడు, ఇప్పుడు చూడొచ్చు 18 సంవత్సరాల పిల్లవాడని కాదు, 8 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి అందరూ కూడా మొబైల్ అనేది చాలా టూ మచ్ ఆఫ్ అడిక్షన్ అయిపోయింది. ఫోన్ మాట్లాడుతున్నాడు ఒక బిల్డింగ్ పైన నుంచి. ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి పలకరిస్తే మనోడు చాలా డీప్ కాన్వర్సేషన్ లో ఇన్వాల్వ్ అయినాడు. అసలు పట్టించుకుంటలేడు. ఎవరో వెంటనే నుంచి జస్ట్ పలకరిద్దామని చెప్పి అట్లా టచ్ చేసేసరికి 2 floors బిల్డింగ్ పై నుంచి సడన్ గా కింద పడిపోతున్నాడు. మామూలుగా మనకి ఏమైనా ఇంప్రెస్ ఏముంటుంది, కింద పడిపోతుంటే ఏదైనా సపోర్ట్ దొరికితే పట్టుకున్నామని ప్రయత్నం చేస్తారు. ఒక సపోర్ట్ లాంటిది కనిపిస్తే పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే పెద్ద బాంబ్ రాష్ట్రానికి శబ్దం వచ్చి కింద పడిపోయాడు. ఆయన పట్టుకుని హై టెన్షన్ లేదు. కింద పడిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక మాంసం ముద్దలాగా అయిపోయాడు. అక్కడ నుంచి ఆల్మోస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండకి తీసుకెళ్తే చూసిన వెంటనే ఎవరికైనా తెలిసిపోతుంది ఆల్మోస్ట్ చనిపోయిందని ఫస్ట్ మార్చురీకి షిఫ్ట్ చేశారు. డెత్ అయిపోతుంది, డెత్ డిక్లేర్ చేయడం అని అనుకున్నారు. కానీ మార్చురీకి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చూసినప్పుడు లేదు దీనికి ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి అక్కడ నుంచి కామినేని హాస్పిటల్ కి ఆల్మోస్ట్ అప్పట్లో ఉన్న రోడ్స్ ప్రకారం అంతా కూడా 3 hours కంటే ఎక్కువ పట్టింది. షిఫ్ట్ చేసి బర్స్ కేసులో కాలిపిన బాడీ పార్ట్ అలాగే ఉంటే ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోతాడు మనిషి. కాబట్టి మనం ఏదైతే కాలిమెంట్ అయిపోతే వాటిని అంతా తీసేయాలి. ఆల్మోస్ట్ 3-4 hours సర్జరీ తర్వాత 2 చేతులు 1 కాలు పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. 18 సంవత్సరాల అబ్బాయి 2 చేతులు 1 కాలు లేకుండా ఎలా బతకాలో మీరు ఊహించుకోండి. 1-2 రోజులు బాగానే ఉంటుంది. మనకి ఏదైనా ఇన్సిడెంట్ అయితే 1 month బాగానే ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఓదార్చడం కూడా తగ్గించేస్తారు. కానీ ఈ రోజున అబ్బాయి పేరు శేఖర్ బాబు. అబ్బాయి హైదరాబాద్ లోనే ఉంటాడు. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత యూరోప్ లో హైయెస్ట్ మౌంటైన్ మౌంట్ ఎల్బ్రస్, మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాలో ఎత్తైన శిఖరము. ఈ రెండింటిని క్లైమ్ చేసిన ఫస్ట్ ట్రిపుల్ యాంటీ ఫ్రమ్ ఇండియా శేఖర్ బాబు. క్లైమ్ చేసి స్వామి వివేకానంద ఫోటో అక్కడ పెట్టి, భారతమాత ఫోటో పెట్టి, జాతీయ జెండాను ఇక్కడ నాటి ఇంటికి వచ్చేటప్పుడు చాలా ఆయన ఫిజికల్ ఇంజరీస్ అయ్యాయి. వాటన్నిటి కూడా రికవరీ చేసి ఈ రోజు ఆ అబ్బాయి పేరుతో సైక్లింగ్ లో more than 65 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి సైక్లింగ్ లో. సో ఈ ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఏమైతుందంటే మన శరీరంలో ఉన్న భాగాలు తీసేసినా కూడా స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ తీసుకుంటే ప్రపంచ రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఏమైతుందంటే గిన్నీస్ వరల్డ్ రికార్డు వాడు మీకు అవార్డు ఇవ్వకపోతే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. భారతదేశం విశ్వగురువు, ఇది జ్ఞానకుడిని, మీకు అన్వాసాలు ఉండొచ్చు, మాకు ఆలోచన ఉంది,
మీరు ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ క్రియేట్ చేయొచ్చు, మేము నిజంగా సమాజాన్ని ఇంపాక్ట్ చేయగల వాళ్ళము అనే ఉద్దేశంతో రామారావు యశ్వర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఎవరైనా నీకు అవార్డు ఇవ్వాలంటే నీ అవార్డు అవసరం లేదు, నేనే అవార్డు ఇస్తాను అని చెప్పడం అంటే ఎంత నడుస్తున్నారు. అలాగే ఇన్స్పిరేషన్. అలాగే నేను సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు అనమాట. 2016లో అంటే we started the largest cancer screening camp. దానికి we were involved in Guinness World Record. సో రామారావు గారు ఒక రిక్వెస్ట్ అయిపోతుంది అనమాట. ఏంటంటే మెడికల్ ఫీల్డ్ లో చాలా మంది చేస్తూ ఉంటారు, మీరు ఆర్ట్స్నే కాదు మెడికల్ ఫీల్డ్ లో కూడా మీరు సద్గురు వరల్డ్ రికార్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే చాలా మంది ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అందరూ గిన్నెస్ దాకంటే మాకు అదృష్టం దొరికింది. అంటే గిన్నెస్ వాళ్ళు ఆ టైంలో వాళ్ళు దాన్ని రికార్డ్ చేయటం జరిగింది కానీ యూజువల్గా జరగదు. కానీ ఎంతో మంది ఉన్నారు, ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సొసైటీకి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు మెడికల్ డాక్టర్సే కాదు, సోషల్ డాక్టర్స్, సోషల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. అందరూ కూడా సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మనిషినే కాదు సొసైటీని కూడా బాగు చేయాలి, క్లీన్ చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. స్వామి వివేకానంద నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్గా శ్రీ రామకృష్ణ పరమహంస శారదా విద్యాలయంలో చదివినటువంటి గర్ల్స్. అక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే. సబ్సిక్వెంట్గా నేను మా స్కూల్ ఎట్లాంటిదంటే మొన్ననే అల్యూమిని జరిగింది. ప్రతి ఒక్కళ్ళండి ఏమని చెప్పాలి, నా పేరు రత్న ఉందనేసి, యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ రత్న అనేసి అక్కడ వాళ్ళు ఏమని చెప్పారంటే యు ఆర్ ఎ రాయల్ అండ్ ప్రెషియస్ జెమ్ ఫ్రమ్ అవర్ స్కూల్ అన్నారండి. అసలు నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే, మా స్కూల్లో ఎంతోమంది చదివారు, అందరూ రకరకాల టాలెంట్స్, మ్యాక్సిమం పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు. అంటే అది ఒక బ్రాహ్మణ స్కూల్. ప్లస్ ఏంటంటే అక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా నన్సే ఉంటారు, హిందువులు. ఇప్పుడు మనకి కుమారి సంఘాలు ఎట్లా ఉన్నాయండి, బ్రహ్మకుమారీస్ అట్లాగనమాట. నేను కూడా అందరి పిల్లలాగా చాలా కాంపిటేటివ్గా ఉండి స్పోర్ట్స్లో, మెయిన్ స్పోర్ట్స్ దాంట్లో ప్రూవ్ చేసుకుంటా వచ్చాను. ప్లస్ అట్లాగే ఎడ్యుకేషన్, మ్యూజిక్, వాట్ నాట్ అన్నీ కూడా నేర్పిస్తారండి మా స్కూల్లో. ఆడపిల్లల స్కూలు అన్నది కాకుండా అక్కడ ప్రతి స్త్రీలోనూ ఒక దేవత ఉంది, ఒక మాత, పార్వతీ మాత అంటే అట్లాగా ఆ విధంగా ఇన్స్పిరేషన్ నేర్పించి నన్ను స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్ దాకా వెళ్ళేటట్టు నేను మా స్కూల్కే రుణపడి ఉన్నాను, మా టీచర్స్ కానీ అందరికి కానీ వెళ్ళాను. అక్కడ కాంపిటీషన్లో గెలిచి ఆ తర్వాత సబ్సిక్వెంట్గా పెట్టిన కాంపిటీషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయ్యాను. నేను ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ సెలెక్ట్ అయినటువంటి ఒకే ఒక మహిళని సబ్ ఇన్స్పెక్టర్. సబ్ ఇన్స్పెక్టర్గా చేరిన తర్వాత ఇంకా పట్టుదల వచ్చింది. ఆడపిల్ల ఏంటి ఇట్లాగా రావడం, సార్ చెప్పారు కదా మట్టిలో ఎన్నో రాళ్ళు ఉంటాయి, దాంట్లో ఆ మాణిక్యాన్ని వెలికి తీయాలంటారు చూడండి. ఆ పట్టుదలతోటి ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. చాలా కష్టపడ్డానండి, చాలా చాలా మాట్లాడాను. అంటే యూనిఫామ్ అది తెలుసు కదండి ఎలా ఉంటుంది, ఆ బార్ జెంట్స్ ఉండాలి. మా ఫ్యామిలీలో కానీ ఏం సెలెక్ట్ చేసుకున్నాం అమ్మాయి, ఇంకా నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని కూడా అన్నారు. అటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నేను చెప్పే స్టోరీస్ అంతా 40 years బ్యాక్. నా వాళ్ళు రిటైర్డ్ అయ్యాను. ఆ రోజుల్లో ఎట్లా ఉంది మన సంఘం, చాలా ప్రతిఘటించారు. అయినా కానీ నేను వెనకంచి వేయలేదండి. నాకు కూడా మ్యారేజ్ అయ్యింది, పిల్లలు. అవి అదే విధంగా వాళ్ళు కూడా అలాగే తీసుకొచ్చాను. మా పెద్దబాబు దినేష్ కుమార్, అంటే దినేష్ రోషన్ కుమార్, ఆ అబ్బాయి ఐఐటి దాకా వెళ్ళి మోడీ గారి దగ్గర నుంచి అతను ప్రశంసా పత్రాలు తీసుకుని. కానీ ఇంతమందిని టాలెంటెడ్ గర్ల్స్, ఆయన దగ్గర స్టూడెంట్స్ కాదు, అనేక విధాలు అనేక రంగాల్లో టాలెంటెడ్ పర్సన్ తీసుకొచ్చి వాళ్ళకి హానర్ చేసి వాళ్ళ యొక్క ప్రతిభని ఓపెన్గా ఇందాక ఆ పాప చేసినట్టుగా చేస్తున్నారంటే ఎంతమందికి ఉంది ఈ రోజుల్లో అటువంటి ఆలోచన. అలాగే నేను కోరుకునేది ఏంటంటే, మనిషి అనుకుంటే చేయగలిగింది ఏది లేదండి. ఎనీథింగ్ వీ కెన్ అచీవ్. సో ఐ విష్
మనలో ఉన్నటువంటి టాలెంట్ని ఏదో చెయ్యాలి అనుకుని ఉండడం కాదు, దాన్ని చేసి నిరూపించాలి. ఆ నిరూపించడం ఎలా చేశారంటే, మాకు పిస్లాండ్ రివర్ షూటింగ్ అని ఉంటుందండి, ఒక కాంపిటీషన్స్ ఉంటాయి. దాంట్లో మా గురువు గారు నేర్పించారు. ప్రతిదానికి గురువు అయితే శిష్యులు, గురువు ఇచ్చిన శిష్యులు అవ్వరు కదా. అలాగే నేను కూడా సార్తో పాటు కాంపిటీట్ చేసి సార్ కన్నా ఎక్కువగా టార్గెట్ కొట్టాను. అప్పుడు ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు మా సార్. అంటే ఆయన కూడా పోలీస్ ఆఫీసరే. అసలు నాకు ఇది చాలా నాకు ఇంత వృత్తిలో నాకు ఏది ఇవ్వనటువంటి సంతోషాన్ని నువ్వు కలిగజేసావు. నువ్వు గురువుకి మించిన శిష్యురాలు అయ్యావు అనేటప్పుడు నేనేం చెప్పానంటే, ఇదంతా కూడా నేను చదువుకున్న స్కూల్ బ్యాక్గ్రౌండ్, స్వామి వివేకానంద డిసైపుల్ అన్నాను చేశాను నేను. అది మళ్ళా ఇక్కడ చూస్తున్నానండి. రాంబాబు సార్ దగ్గర వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ బాబు వేసిన టాలెంట్ నేనే ఐడెంటిఫై చేయలేకపోయాను. చెప్పాను కూడా, ఫోన్ చేసి రాంబాబు గారు చెప్పండి అది లేదు, నేను రాలేనేమో, ఒకవేళ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఏమైనా చేసుకుంటారు చెప్పండి అని. ఒకవేళ వస్తే నేను 5:36 వరకు వచ్చేస్తాను. అండ్ God has been great. I recovered by 5:30 and I told him that I am coming. And I feel very fortunate that I have come here today. I would have really missed something. And I am very fortunate and I am very, very happy that I am here today. Thank you, Ramababu, for inviting me. లాస్ట్ ఇయర్ కూడా రాంబాబు గారు వచ్చి ఇలాగే నన్ను, మేడం ఇలా ఉన్నారు, ఇలా ప్రోగ్రామ్ పెట్టాము, మీరు రావాలి అని అడిగారు. అప్పుడు కూడా ఇలాగే ఒక ప్రోగ్రామ్ ఉండేది నాకు. సారీ రాంబాబు గారు నేను రాలేను, వచ్చే సంవత్సరం చూద్దామండి అన్నాను. ఆయన ఈ సంవత్సరం మళ్ళీ వచ్చారు. మేడం గుర్తు చేశారు, లాస్ట్ టైం మీరు చెప్పారు, మరి ఈసారి తప్పకుండా రావాలి అని. సో వెంటనే నేను యాక్సెప్ట్ చేశాను. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన టెనసిటీ. లాస్ట్ టైం మేడం వద్దన్నారు, సరే వదిలేసాము, ఇంకో జడ్జి గారిని అడుగుదాం, ఇంకెవరిని అడుగుదామని అనుకోకుండా ఎవరైతే మాట ఇచ్చాం కాబట్టి ఆ మాట ప్రకారం పట్టుకోవాలి, అడగాలి, రాపించుకోవాలి అని వారి పట్టుదల ఏదైతే ఉందో, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ సెట్టింగ్ అప్ వరల్డ్ రికార్డ్స్. వరల్డ్ రికార్డ్ అంటే ఏంటి? ఏదైనా ఒక రికార్డ్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఆర్డినరీ పీపుల్ ఉంది. చూడడానికి మనకి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ముక్కు, నోరు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ మనకు ఒక ఆలోచన, ఒక ఏదైనా చేయాలి, ఏదైనా కొత్తగా చేయాలి, ఎవరు చేయనిది చేయాలి అని ఒక ఆలోచన ఏదైతే కలుగుతుందో అది ఈ వరల్డ్ రికార్డ్ సెట్ చేయడానికి దోహదపడుతుంది. సో ఆ విధంగా నేను రియల్లీ సర్ప్రైజ్. ఆ అమ్మాయి 5th grade అంటే మేబీ 10 years ఉంటుందేమో, అంతేనా? అండ్ ఆ అమ్మాయిలో ఆ పట్టుదల, ఏదైనా చేయాలి, నేను కొత్త రికార్డ్ సెట్ చేయాలి అని అనుకోవడం అనేది ఆ అమ్మాయికి రావడము, తల్లిదండ్రులు కలిగించడము, అండ్ దానికి తోడ్పడము గురువు గారు ఇంతమంది చేస్తే ఆ అమ్మాయి యొక్క రికార్డ్ ఈరోజు సెట్ చేసింది. సో అది దేవుడి యొక్క ఆశీర్వాదం, ఉట్టిగానే రాదు. ఇంతమంది ఆ అమ్మాయికి సహకరించారు, ఆ అమ్మాయి రోజు అలాంటి రికార్డ్ సెట్ చేయగలిగింది. ఐ కంగ్రాచులేట్ ది పేరెంట్స్, గురువు గారు. ఆ తర్వాత అమ్మాయి పేరు ఏంటి, వేరే బాగుంది, ప్రజ్ఞ ఆదిత్రి. దట్ ఆల్సో ఇస్ యూనిక్. ఐ హావ్ హర్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దట్ ఆల్సో ఇస్ రికార్డ్ నాన్నపై. అండ్ అలాగే ఈ 10 సంవత్సరాల్లో 75 అవార్డులు ఇచ్చామని చెప్పారు. రికార్డ్స్ ఇచ్చారు. సో ఎంతో కష్టపడితే కానీ ఈ రికార్డు వాళ్ళు సెట్ చేయలేరు. ఇంకా అంతకంటే 4-7 రెట్లు కష్టపడితే కానీ వీరు అలాంటి రికార్డ్స్ని రికార్డ్ చేయలేరు. ఎందుకంటే మనం చేస్తాం, మనం చెప్పుకుంటాం. అది నిజంగా మన ఒక్కరి వల్లనే అయిందా, ఇంకెవ్వరూ లేరా ఇలా చేసిన వాళ్ళు? ఇలాంటి కొత్త రికార్డు ఇంకెక్కడ ఈ ప్రపంచంలోనే లేదా అని తెలుసుకోవాలంటే ఎంతో వ్యయం, సమయం అన్నీ ఖర్చు చేయాలి. నేను రాంబాబు గారితో కింద కూర్చొని మాట్లాడుతూ, ఎలా చేస్తున్నారండి ఇవన్నీ, మీకు ఫైనాన్షియల్ ఏమైనా సపోర్ట్ ఉందా అని అడిగాను. అంటే వారు చెప్పారు, లేదండి ఇది నా స్వీయంగా
నేను సొంతంగా నేను చేయిస్తున్నాను. నాకు ఒక చేదు అనుభవం జరిగింది. అలాంటి అనుభవం మరి ఇంకొకరికి జరగకుండా ఉండాలి అంటే నేనే రికార్డ్ ఇవ్వాలి అని చెప్పి అనుకొని నా సొంత ఖర్చులు పెట్టుకొని నేను చేస్తున్నాను అన్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. దట్ షోస్ యువర్ డెడికేషన్ అండ్ అచీవింగ్ సంథింగ్. సో మనము రికార్డ్ సెట్ చేస్తున్నారు అంటే వీఆర్ సెలబ్రేటింగ్ దేర్ హార్డ్ వర్క్ ఆల్సో. ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ రాదు. అలాగా ఈ వరల్డ్ రికార్డ్స్ మనము అందరూ కూడా, నేను ఫస్ట్ టైం విన్నప్పుడు అది ఇది ఏం ఆర్గనైజేషన్ అని కొంచెం ఆలోచించాను. పెద్ద ఆర్గనైజేషన్స్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఓన్లీ 2 ఆర్గనైజేషన్స్ ఇఫ్ ఐ నో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అండ్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్. ఇవి 2 ఉన్నాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో అది ఇక్కడ మన హైదరాబాద్లో విశ్వగురు పేరుతో ఈ వరల్డ్ రికార్డ్ ఆర్గనైజేషన్ సెట్ చేయడము అది చాలా ధైర్యంతో కూడిన పని. అండ్ ఆ ధైర్యం మీకు భగవంతుడు ఇచ్చాడు, మీ తోడ్పాటు మీ పూజిత ఇచ్చింది మీకు. కాబట్టి కంగ్రాచులేషన్స్ భగవతి. అండ్ ఇలా ఉన్నానండి. ఒక సంసారం అంటే భార్యాభర్త ఇద్దరు ఏదైనా ఒకటి చేయదలుచుకున్నప్పుడు ఇంకోటి తోడ్పాటు చేయాలి. సో అలా చేస్తూ వీళ్ళు ఈ విధమైన మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. అండ్ I would like to donate to the organization, but I want a photo, a painting. I want to donate 50,000 rupees to this organization, and I will take that frame and I want the name of the record holder on that, and then I will frame it and keep it in my house. నా ఇంట్లో ఒక పెద్ద వాల్ ఉందండి. ఆ వాల్కి నేను ఏదైనా ఒకటే పెట్టాలి అనుకున్నాను. సో ఆ వాల్కి ఒక కల్పతరువు చెట్టు కింద కామధేనువు, ఇవి విగ్రహం అంటే ఇది మన బ్రాస్తో చేసింది, అది పెట్టాను. ఇంటికి ఎవరు వచ్చినా చూసి ఫస్ట్ దాన్ని చూసి చాలా కస్టమర్స్ అయిపోతారు, చాలా బాగుందండి, ఎక్కడ తీసుకున్నారు మీరు, చాలా బాగుంది అని. అలాగా ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ దిస్ పెయింటింగ్ in my house, and everybody should know that such a talent exists. ఇంత మంచి టాలెంట్ మనలో మన పిల్లల్లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి. అండ్ ఇలాగా మా పిల్లల్లో ఏమైనా ఉందేమో ఐ విల్ ట్రై టు. మా పిల్లలంటే పెద్దవాళ్ళు అయిపోయారు, 2 అబ్బాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ పిల్లలు ఉన్నారు, 2 మనవళ్ళు నాకు. సో వాళ్ళలో కూడా ఏమైనా ఉందేమో నేను తీసుకొస్తాను. మీరు అది చూడండి, ఏమైనా ఉంటే అలాంటివన్నీ ఎంకరేజ్ చేసే క్రమంలో మా తోడ్పాటు మీకు చాలా ఉంటుంది. సో ఈ విధంగా మీరు వచ్చి నన్ను ఈరోజు ఇన్వైట్ చేసి ఈ అవార్డు గ్రహీతలందరూ, దే ఆర్ ఆల్ ఎక్స్ట్రాఆర్డినరీ పీపుల్ అండి. మీరందరూ అవార్డు గ్రహీతలందరూ ఎక్స్ట్రాఆర్డినరీ పీపుల్. కొత్తగా ఈ సక్సెస్ఫుల్ పీపుల్ అంటే ఏదో కొత్తగా చేసేవాళ్ళే కాదు, కొత్త ధనంగా చేసేవాళ్ళు ఉంటారు. దే డూ ఇట్ డిఫరెంట్లీ. అలాగే ఇక్కడ ఒక ఆర్ట్ అంటే వారు ఆర్ట్ టీచర్ కాబట్టి ఈరోజు రేపు ఇంకొక ఫ్యాకల్టీలో కూడా చేయడానికి మీ సన్నిధిలో ఉన్నట్టుగా పాప పేరెంట్స్ పాప కూడా చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. Perseverance. Dreams can always be. Mr. Suresh Ramesh is a respected officer of the Central Executive Department, presently serving as an inspector in the Customs Intelligence Wing at Sri Gaurapura China, serves as a Head of State level generation and a dedicated public servant.
over 39 years of relentless service, he has traversed the length and breadth of the state of Telangana, leaving an indelible mark across 8 key districts from Hyderabad and Hyderabad to the bustling heart of Hyderabad. His profound understanding of the grassroots and his master of communication have led him to his current prestigious role as a pioneering leader in the Indian pharmaceutical industry into over 30 years of excellence in formulation development and manufacturing science. He is the first formulation scientist in India to successfully transition two new chemical entities, NCEs, from phase 1 to phase 3B in collaboration. See, Surya Prabhakar is a visionary administrator and a dedicated advocate of youth empowerment as the CEO of Setwell with over 3 decades of service since 1992. He has played a pivotal role in shaping the careers of students and youth across West Bengal and Srikakulam districts. As alumnus of marital and family counseling, occupational therapy and cognitive behavioral therapy, extending consultations up to 10 p.m. to support the working professionals. During the COVID-19 pandemic, we selflessly served the charity hospitals, providing vital emotional support to the patients and their families. As an active member of the Lions Club of Hyderabad, he contributed to several social welfare activities and honored as a social activist at the IIT Scale Awards in the International Speech Impactful Service. Thank you, sir. Senior education, he has mastered Carnatic, classical and Western music, holding a 7th grade certification from Trinity College, London in piano and guitar in 2005. He received National Award in Harmonium from Purple Revolution, Sri Mangalapalli Muralkrishna Garu. With over 25 years of experience, he has performed at prestigious platforms like PKD's Naga Neerajanam, Bangalore, Paris, and Martini, G. Telugu. Thank you, sir. During his public service career in 1983, he rose to retire as a circle inspector, earning rare distinction for achieving the highest governmental revenue for 3 consecutive years in the combined Telugu states. This remarkable achievement earned him a state government honorarium on the title హ్యాండిల్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పి వివేకానంద యూత్ అవార్డు 2026 కి ఆయన నామినేట్ చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ అందరూ తీసుకున్న తర్వాత గ్రూప్ 4 ఉంటుందండి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ద అవార్డీస్ టు స్టే on service and later made significant contributions at the Raman Cancer Institute. Currently, he is serving as director of Swami Sai Hospitals, pioneered telemedicine and rural cancer screening programs. Thank you, sir. NCC winning championships and district graduate honors with MA in English and MA she has served as a teacher, lecturer and headmistress. Today she continues to inspire students through English language training, communication skills, personality development and more respected entrepreneur with 20+ years of experience in the service sector. After graduating from Nandiyal, he founded Vendas Campus,
homely food quality services known for quality, taste and creating employment for books and learning materials. He actively involved in community development. He has conducted tree plantation and environmental protection programs, encouraged volunteerism, responsibility, participated in disaster relief and emergency support activities, creating opportunities, skill development, and awareness. He supported freshers academically, leader candidates, and overall youth high-paying jobs. Thank you. ఇంకా కొంతమంది వారు అనుభవం తర్వాత మనం గ్రూప్ తీసుకొని డిన్నర్ చేయడం అనేది కాబట్టి డాక్టర్ బాగుంది అంతా విజువల్ బాగుంది వారు డైనమిక్ లీడర్ సీరియస్లీ బ్రాండ్స్ ఫైనాన్షియల్ ఎక్స్పర్టైజ్ social activism and media advocacy. Another senior finance and consultant at SBI Life Insurance created to replace corporate success with compassionate service as member of Srinivasan Distributors and Chairman Real Estate Working Company, Human Rights Protection Council of India. He has corresponded personal achievement into meaningful social impact. Thank you, sir. Next, he has played a vital role in academic leadership in Hyderabad, honored with the Senior Prestige Award by Dr. Classic Radio, who has served as the former President, Junior Lecturers Association. Thank you, sir. Following my work tirelessly for environment, environmental protection and social welfare, with initiatives include the renovation camps, tree plantation and protection, summer water camps. Thank you, sir. Sri Nandiseti Sunil Kumar garu, founder Friends Catering Nellore, category service industry and social responsibility. Nandiseti Sunil Kumar garu is the visionary founder of Friends Catering established in 2010 at Nellore. Compared to quality and housing, his enterprise operates with strict government certifications and SSSI licensing guided by the serving happiness, electronic and visual media. He has served key roles as ending in at Sakshi newspaper, news, High Beach TV, Suman TV, and S6 News Network. His excellence in storytelling and content strategy has earned him many prestigious awards and rewards. Thank you, Andy. In arts and craft of the Indian Red Cross Society, she has also been part of world record Ganesh painting event organized by Certificate of School of Arts. Thank you, ma'am. Mrs. Padamati Sujay Reddy garu is a dedicated special educator with nearly 30 years of experience, trained at NIMH Mumbai. She founded Dharma Society with the school technology, labor, was working with Oracle, Infosys and Emerson as member of SEBI, IPES and ITEC and CEO of
NASA, IT, solutions, he has led 20 global business transformation projects. Thank you, sir. Young, creative, talent, excelling in art, music, speech and singing. With discipline and confidence beyond her years, she expresses a deep interest in visual art, performance and storytelling. Thank you. Sri Atmaguru Virendra garu, Sri Atmaguru Virendra garu, currently heritage conservation and temple education. Through powerful storytelling and social media, he has revived public interest in forgotten temples and village history. Thank you. Professor Dr. Vijay Bhaskar, a distinguished orthopedic surgeon and CEO of Ravi Himas Hospital in Hyderabad, currently serving as a professor at RVM Medical College. Dr. Bhavan preaches professional excellence with profound social responsibility. The best way to find yourself is to move yourself in the service of others. This is the motto of Professor Vijay Bhaskar sir. Vijay Bhaskar sir is a distinguished English orthopedic surgeon, deeply moved audience and working her lifestyle appreciation and acclaim. With her dedication, expressive talent, unwavering commitment, she has carved a special place for herself, inspiring many and bringing pride to everyone who is embraced her journey today. This recognition stands as a vital milestone in her ever-growing path of success. Congratulations, Janvi. శ్రీరామయ్య గారు కూడా రావాల్సింది వస్తున్నామండి. రమయ్య గారిని, తర్వాత రవికాంత్ గారు మా బిహాన్ ద టీమ్. అలాగే శంకర్ గారు, మనం గురు ఫోటో దిగే ముందుగా ఈనాటి మనకు పిలిచిన వెంటనే వచ్చినటువంటి ముఖ్య అతిథి మరియు గౌరవ అతిథులందరికీ రామరావు గారు చిన్న సత్కారం చేసుకుంటారు. ముందుగా ముఖ్య అతిథి మన గౌరవ అతిథి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి ఎస్ఎం రత్న గారు.
మూడవ గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు ఫౌండర్ ఆఫ్ ఈనాటి యూనియన్ చైర్మన్ డాక్టర్ గొంగూరు సురేంద్రబాబు గారు డైరెక్టర్ ఆఫ్ జయ వారాయి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. తర్వాత డాక్టర్ రాజేందర్ సింగ్ ప్రకాల్ గారు రాంబాబు గారిని సన్మానించుకోవాలనుకున్నారు. అవార్డు ముందుకు రావాల్సి కోరుతుందండి. ఫోన్ చేస్తున్నాము. మీకు ఇచ్చినటువంటి మూమెంట్ తీసుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొఫెసర్ వివేకానంద అధికారం అవార్డు వారు కూడా రాఘవ గారిని సన్మానించుకోవాలనుకున్నారు. అవార్డు సభ్యులు అన్న కూర్చో. మాకు ఏం వస్తారు ఫోన్ కెమెరాలే మొత్తం ఇది. సరే కొంచెం బ్యాక్ వేసుకోండి అన్న. మీ సెల్ ఫోన్ కొంచెం కిందికి పెట్టుకోండి అన్న. హలో ఫోటోగ్రాఫర్ జర ఒక్క నిమిషం అమ్మా, మేము తీసుకున్నాక తీసుకోండి కావాలండి మేడం. దగ్గర జరగాలి. రెడీ చైర్ తీసేయండి. రెడీ.